రైతు సమన్నిధి యోజన దేశానికి భరోసా, రైతు సమన్నిధి దేశానికి విశ్వాసం. పీఎం కిసాన్ గురించి కీలక సమాచారాలు అయితే వచ్చినాయి. మొత్తం మద్దతు ఈ పథకం సంవత్సరానికి ఆర్థిక బడ్జెట్ లో కూడా అనౌన్స్ అయితే చేసినట్లు సమాచారం. 6,000 రూపాయలు 3 వాయిదాలో 2,000 అందిస్తుంది 4 నెలలకు ఒకసారి. ఇటీవల నవీకరణ ప్రకారం కొన్ని పురకారులకు విరుద్ధంగా 2025 వారికి నాటికి పీఎం కిసాన్ యోజన ఈ బడ్జెట్ లో ఇలాంటి మార్పు లేదని అయితే కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లు సమాచారం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాలో వేసేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకైతే తీవ్ర నిరాశలో ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఈ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. రైతు భరోసాకు సంబంధించి అయితే మనకి ఇప్పటికే ఎన్నికల తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. అయితే పీఎం కిసాన్ యోజన కింద ఈ ఏడాదికి విడుదల చేయాల్సిన తొలి విడత డబ్బులను అతి త్వరలోనే రైతుల ఖాతాలో నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. రైతు భరోసా పడక ముందుకే పీఎం కిసాన్ డబ్బులు పడవచ్చు అనే విశేషాలకు సంబంధించి అయితే మనకు వెలుగులోకి అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి అయితే మనకు ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నమాట. పంట పెట్టుబడి సాయం అందించడం చేయడంలో ప్రభుత్వం అనేది విఫలమైంది అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన రైతు సోదరులందరూ కూడా 22వ విడత కోసం ఎదురు చూస్తుంటారు. సో వారందరి కోసం ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. తేదీ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి 14 రోజు చూసుకున్నట్టయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు తీపి కబురు అందించినట్లు సమాచారం. ఇప్పటికే 22వ విడత సంబంధించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే ఈ కొన్న కోట్ల మందికి పైగా రైతులకు ఇవి చేసుకోవాలి, ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నమాట. కొన్ని నిబంధనలతో ఈ పథకం అనేది కూడా రూపొందించడం అయితే జరిగింది. మొత్తం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు అండంగా నిలుస్తున్న మోదీ ప్రభుత్వం అంటే అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. రైతులకు పీఎం కిసాన్ యోజన పథకం కింద 2,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకైతే కేంద్ర ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లు సమాచారం అన్నమాట. అది ఏంటనే ఒకసారి అయితే వివరాలకైతే వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 14న ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇప్పటికే పీఎం కిసాన్ సంబంధించి రైతులందరూ కూడా ఎంతగానో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ పథకం సంబంధించి ఒకసారి రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా సంబంధించి అయితే ఇది అన్నమాట. అలాగే పీఎం కిసాన్ సంబంధించి ఒకసారి అయితే న్యూస్ చూసుకున్నట్టయితే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు ఎలాగో ఆలస్యంగా పడుతున్నాయి. సో పీఎం కిసాన్ కూడా ఇప్పటికే 4 నెలలు పూర్తవుతుంది అన్నమాట. సో ఇన్స్టాల్మెంట్లు సంబంధించి కూడా ఈ గుర్తింపు కార్డు ఖచ్చితంగా అందరికీ అయితే కలిగి ఉండాలి. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఈ గుర్తింపు కార్డు పొందాలి. దీనికోసం మీ సమీపంలో ఉన్న మీ సేవ సెంటర్లో కానీ అవ్వచ్చు, రైతు వేదికలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. సో థ్యాంక్ యూ గైస్.